ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానములు మీకును మీ కుటుంబములకును తోడై ఉండునుగాక. అనుదిన వాక్య ధ్యానము ద్వారా దేవుని స్వరమును వినడానికి, ఆయన చిత్తమును గ్రహించడానికి సిద్ధపడి వచ్చిన మీ అందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు. నాయనా, ఈ సమయమందు నీ వాక్యమును ధ్యానించుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము మాకు దయచేయండి. మా మనోనేత్రములను వెలిగించండి. నీ వాక్యంలోని గూఢార్థములను, మర్మములను మేము గ్రహించి మా ఆధ్యాత్మిక జీవితములను సరిచేసుకున్నటకు కృప చూపండి. మాట్లాడేది నేను కాదు ప్రభువా, నీవే మా అందరితో మాట్లాడి మా హృదయములను బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మనం గత అధ్యాయంలో ఆదాము గురించి, ముఖ్యంగా హానోకు దేవునితో నడిచిన విధానం గురించి ధ్యానించుకున్నాము. మానవుడు పాపం చేసినప్పటికీ దేవునితో సహవాసం చేయవచ్చునని హానోకు జీవితం మనకు నిరూపించింది. మరణంను చూడకుండా దేవుని దగ్గరికి వెళ్లిన హానోకు విశ్వాస జీవితానికి ఒక గొప్ప మాదిరిగా నిలిచాడు. ఈ రోజు మనం ఆదికాండము 6వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నాము. ఇక్కడ లోకం ఏ రీతిగా పాపంతో నిండిపోయిందో, దేవుని హృదయం ఏ విధంగా దుఃఖపడిందో చూడబోతున్నాము. ఆదికాండము 6వ అధ్యాయము 1-2 వచనాలు. నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునిరి. ఇక్కడ దేవుని కుమారులంటే ఎవరు? కొంతమంది వీరు దేవదూతలని అంటుంటారు. కానీ మత్తయి సువార్త 22వ అధ్యాయము 30వ వచనం చూసినట్లయితే, పునరుత్థానమందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. ఈ వాక్యము ప్రకారం చూస్తే దేవదూతలు వివాహం చేసుకోరు. మరి దేవుని కుమారులు ఎవరు? ఇక్కడ దేవుని కుమారులు అంటే దైవభక్తి గల షేతు వంశస్థులు. నరుల కుమార్తెలు అంటే భక్తిహీనులైన కయీను సంతతివారు. ఇక్కడ మనం చూస్తే భక్తిగల వంశము భక్తి లేని లోకంతో రాజీ పడటం ఇక్కడ కనిపిస్తుంది. మానవుడు ఆత్మీయత కంటే శరీర అందానికి, ఆకర్షణకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు పతనం ప్రారంభమైంది. యాకోబు 4వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. నేడు కూడా అనేక క్రైస్తవ కుటుంబాలు తమ బిడ్డల వివాహ విషయంలో దైవచిత్తం కంటే లోక ఆకర్షణలకే ప్రాధాన్యత ఇచ్చి ఆత్మీయంగా నష్టపోతున్నారు. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు, కానీ మానవుడు పదే పదే ఆ గద్దింపును తిరస్కరించి అక్రమాలు చేస్తున్నాడు. అయినా మానవుల మారుమనస్సు కోసం 120 సంవత్సరాలు ఇస్తున్నాడు. ఇది దేవుని దీర్ఘశాంతమునకు నిదర్శనం. నేడు మనకు కూడా దేవుడు సమయం ఇస్తున్నాడు. 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే అది మనం సురక్షితంగా ఉన్నామని కాదు, మనం మారుమనస్సు పొందాలని ఆయన ఎదురు చూస్తున్నాడని అర్థం. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి, తలంపులలోని ఊహ అనే మాటను గమనించండి. పాపం అనేది కేవలం క్రియలో లేదు, అది హృదయంలోనే పుడుతుంది. మానవుడు తన ఆలోచనలను అదుపులో ఉంచుకోలేకపోయాడు. దేవుడు హృదయములను పరిశోధించేవాడు. ఇర్మియా 17:10 చూసినట్లయితే, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇక్కడ చెప్పినట్టు లోకం కేవలం బయటి రూపాన్ని చూస్తుంది, కానీ దేవుడు మన హృదయాలను పరిశోధిస్తున్నాడు. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నానెను. దేవుడు సంతాపపడటం అంటే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవడం కాదు.
మానవుని భాషలో దేవుని వేదనను ఇక్కడ వివరించడం జరిగింది. తాను ఎంతో ప్రేమతో సృష్టించిన మానవుడు ఇంతగా దిగజారిపోవడం చూసి సృష్టికర్త దుఃఖించాడు. పాపం దేవుని హృదయాన్ని గాయపరిచింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో చూసినట్లయితే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాము. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఈ చీకటి అధ్యాయంలో ఇదొక వెలుగు కిరణం. లోకమంతా పాపంలో మునిగిపోయినా దేవుని కోసం నిలబడే ఒక వ్యక్తి ఉన్నాడు. నోవాహు కేవలం దేవుని కృప ద్వారానే రక్షింపబడ్డాడు. నోవాహు పరిపూర్ణుడు కాదు, కానీ ఆయన దేవుని నమ్మాడు. విశ్వాసము ద్వారానే నోవాహు నీతిమంతుడయ్యాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. ఈ వచనాల ద్వారా మనం గ్రహించవలసిన ప్రాథమిక సత్యం ఏంటంటే, దేవుని తీర్పు తప్పనిసరి. పాపం పట్ల దేవుడు ఉదాసీనంగా ఉండడు. అయితే ఆ తీర్పు కంటే ముందు ఆయన తన కృపను చూపిస్తాడు. నోవహు కాలంలో ఉన్న లోకానికి నేటి లోకానికి పెద్దగా తేడా ఏమీ లేదు. అప్పుడు ప్రజలు తింటూ త్రాగుతూ వివాహాలు చేసుకుంటూ దేవుని హెచ్చరికలను నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు కూడా సంపాదన సుఖభోగాల్లో మునిగిపోయి రాబోయే నిత్యత్వాన్ని మర్చిపోతున్నారు. నేడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు గమనించండి. కుటుంబాల్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం వంటి సమస్యలు మానవుడిని కృంగదీస్తున్నాయి. ఈ ఒత్తిడిలో మానవుడు తరచుగా దేవుని మార్గాన్ని విడిచి తప్పుడు దారిలో ఉపశమనం వెతుక్కుంటున్నాడు. ఈ రోజు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ స్నేహాలు, మీ సంబంధాలు మిమ్మల్ని దేవునికి దూరం చేస్తున్నాయా లేదా దగ్గరికి చేస్తున్నాయా? మీ తలంపులు దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నాయా లేదా? దేవుడు మీకు ఇస్తున్న సమయాన్ని మారు మనసు కోసం ఉపయోగించండి. రేపు అనేది మీ చేతుల్లో లేదు. లోకమంతా ఒకవైపు ఉన్నా మీరు దేవుని వైపు ఉంటే మీరు నోవహు వలె సురక్షితంగా ఉంటారు. ప్రియమైన దేవుని సహోదరి సహోదరులారా, లోకమంతా చెడిపోయినా, పాపం ఎంత పెరిగినా నోవహును కాపాడిన దేవుడు మిమ్మల్ని కూడా కాపాడుతాడు. నేను నిన్ను ఏమాత్రమూ విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని చెప్పిన దేవుడు మనల్ని కూడా కనికరిస్తాడు, మనల్ని కూడా కాపాడుతాడు. మనం ఇంతవరకు మానవ జాతి భూమి మీద విస్తరించినప్పుడు పాపం కూడా ఎలా ప్రబలిందో మనం చూసాము. మనుష్య కుమారులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ద్వారా దేవుని మనస్సును ఎంత గాయపడిందో గమనించాము. దేవుడు నరులను సృష్టించినందుకు సంతాపపడినట్లు వారి ఆయుష్కాలం 120 ఏళ్లకు పరిమితం చేస్తున్నట్లు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ వచనాల్లో నోవాహు వంశావళి గురించి, లోకమంతా పాపంలో మూలిగిన ఒక మానవుడు దేవుని వైపు తిరిగి ఉంటే దేవుడు ఆ ఒక్కడి ద్వారానే నూతన సృష్టిని ప్రారంభించగలడు అని మనం చూసాము. నేటి ఆధునిక కాలంలో కూడా మనం ఎన్నో రకాల ఒత్తిళ్లు, పాపపు ఆకర్షణలు మరియు అరాచకాలను చూస్తున్నాం. నోవహు కాలం నాటి పరిస్థితులే నేడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మరి అటువంటి కాలంలో మనం ఎలా జీవించాలి, దేవుని దృష్టిలో మనం ఎలా నీతిమంతులుగా నిలబడాలి అనే విషయాలను ఈ వచనాల ద్వారా మనం తెలుసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. మానవుడు పాపానికి బానిసైన ఆ కాలంలో నోవహు మాత్రం ప్రత్యేకంగా ఉన్నాడు. ఇక్కడ నిందారహితుడు అంటే అతనికి అస్సలు పాపమే లేదని అర్థం కాదు. నోవహు దేవుని పట్ల యథార్థమైన భక్తిని కలిగి ఉన్నాడు. లోకమంతా ఒక దారిలో వెళ్తుంటే నోవహు మాత్రం దేవుని మార్గంలో నడిచాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం నీతిమంతులుగా పిలువబడుతున్నామంటే అది కేవలం మన రక్షకుడైన యేసుక్రీస్తు రక్తము వల్లనే. హానోకు వల్లనే నోవహు కూడా దేవునితో నడిచాడు. ఇక్కడ దేవునితో నడవడం అంటే ఆయన చిత్తానికి లోబడటం, నిరంతరం ప్రార్థనాపూర్వకంగా ఉండడం, దేవుని సహవాసంలో ఉండటం, లోకపు పోకడలకు దూరంగా ఉండటం. మన చుట్టూ ఉన్న సమాజం అవినీతితో, అబద్ధాలతో నిండిపోయి ఉండవచ్చు. మన ఆఫీసులో మోసం ఉండవచ్చు. స్నేహితుల మధ్య చెడు అలవాట్లు ఉండవచ్చు. మనం దేవుని వైపు చూసినప్పుడు ఆ చీకట్లో కూడా మనం వెలుగుగా ఉండగలుగుతాము. 10వ వచనం. షేము, హాము, యాపేతను 3 కుమారులను నోవాహు కనెను. ఇక్కడ నోవాహు కేవలం ఒక వ్యక్తిగా మాత్రమే కాకుండా ఒక కుటుంబ యజమానిగా చూడవచ్చు.
ఒక తండ్రి నీతిమంతుడైతే ఆ ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటుందో ఇక్కడ మనం గమనించవచ్చు. నేటి కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లల ఆత్మీయ స్థితి పట్ల బాధ్యత వహించాలి. మీరు ప్రార్థన చేసేవారైతే మీ పిల్లలు ప్రార్థన చేయడం నేర్చుకుంటారు. మీరు వాక్యాన్ని ప్రేమిస్తే వారు కూడా దేవుని మార్గంలో నడుస్తారు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. ఇక్కడ బలాత్కారము అంటే వైలెన్స్ అనే మాటను గమనించండి. ఇక్కడ చూసినట్లయితే ఒక వ్యక్తికి మరో వ్యక్తి పట్ల కరుణ లేకుండా ప్రవర్తించడం, స్వార్థం కోసం ప్రాణాలు తీయడం ఆ కాలంలో సర్వసాధారణం అయిపోయింది. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గంను చెరిపి వేసుకుని ఉండెరి. దేవుడు భూమిని చూసినప్పుడు అది పూర్తిగా పాడైపోయి ఉంది. 2 పేతురు 2వ అధ్యాయము 7-8 వచనాలు చూసినట్లయితే, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సు నొప్పించుకొనుచూ వచ్చెను. ఇక్కడ మనం చూసినట్లయితే నీతిమంతుడైన లోతు తన చుట్టూ ఉన్న ప్రజల అక్రమ క్రియలను చూసి మనస్సులో ఎంతో వేదన పడేవాడు. నోవహు కూడా తన చుట్టూ ఉన్న బలాత్కారం చూసి ఎంతో దుఃఖపడి ఉంటాడు. కానీ లోతు వల్లే కాకుండా నోవహు తన కుటుంబాన్ని దేవుని ఆజ్ఞ ప్రకారము కాపాడుకోగలిగాడు. బబులోనులో అందరూ విగ్రహాలకు మొక్కుతున్నప్పుడు దానియేలు మాత్రము తన కిటికీలు తెరిచి యెరూషలేము వైపు చూస్తూ దేవునికి ప్రార్థించాడు. లోకపు ఒత్తిడి ఉన్నప్పటికీ దేవుని పట్ల నమ్మకంగా ఉండవచ్చని దానియేలు నిరూపించాడు. నోవహు కూడా తన కాలంలో అటువంటి పోరాటమే చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీలో చాలా మంది ఈ రోజు నోవహు అనుభవించిన ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు. మీ ఇంట్లో మీరొక్కరే విశ్వాస అయి ఉండవచ్చు. మిగిలిన వారంతా దేవుని మార్గానికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు. మీరు ఎంత ప్రార్థించినా పరిస్థితి మారడం లేదని మీరు కృంగిపోతున్నారా? నోవహు ఓడను నిర్మిస్తున్నప్పుడు అందరూ అతన్ని చూసి నవ్వుతూ ఉండవచ్చు, కానీ అతను దేవుని మాట మీద నమ్మకం ఉంచాడు. ఆఫీసులో అందరూ లంచాలు తీసుకుంటూ అబద్ధాలు చెబుతూ ఉండవచ్చు. మీరు ఒక్కరూ నిజాయితీగా ఉండటం వల్ల మీకు ప్రమోషన్ రాకపోవచ్చు, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు. గుర్తుంచుకోండి, లోకపు దృష్టిలో మీరు వెనకబడి ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో మీరు నిందారహితులు. నోవహు ఓడను నిర్మించడానికి ఎంతో శ్రమపడ్డాడు, ఎంతో సమయం వెచ్చించాడు. మన జీవితాల్లో కూడా ఆర్థికంగా కృంగిపోయినప్పుడు దేవుని వాగ్దానాల మీద ఆనుకోవడం కష్టంగా అనిపిస్తుంది. కానీ దేవుడు నోవహును మర్చిపోలేదు, మిమ్మల్ని కూడా మర్చిపోడు. నోవహు 120 ఏళ్లు ఓడను సిద్ధం చేస్తూ దేవుని తీర్పు గురించి ప్రకటించాడు. ఎవరూ వినలేదు, కానీ ఆయన దేవుని పట్ల తన బాధ్యతను వదలలేదు. దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే అది తప్పక నెరవేరుతుంది. నోవహు జలప్రళయం గురించి చెప్పినప్పుడు అప్పటి వరకు అసలు వర్షమే లేదు, కానీ ఆయన నమ్మాడు. మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడని నమ్మండి. ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చూసినట్లయితే కేవలం ఒక జలప్రళయం గురించి మాత్రమే కాదు, ఇది దేవుని పరిశుద్ధతకు, నీతికి మరియు ఆయన వాత్సల్యానికి మధ్య ఉన్న అద్భుతమైన కలయిక. లోకమంతా పాపంతో నిండిపోయి ప్రతి మానవుడు తన సృష్టికర్తను విస్మరించి బలాత్కారంతో భూమి నిండిపోవడం వలన దేవుడు తీసుకున్న నిర్ణయం ఇక్కడ మనకు కనిపిస్తుంది. దేవుడు పాపాన్ని చూసి చూడనట్లు వదిలేసేవాడు కాదని ఈ వచనాల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుని సహనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. లోకంలో పాపం ఎక్కువైనప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు. అంతము వచ్చి ఉన్నది అని దేవుడు పలికిన మాట పాపము వలన వచ్చే వినాశనాన్ని సూచిస్తుంది. దేవుడిని నమ్ముకున్న వారికి రాబోయే ఉగ్రత నుంచి దేవుడు ముందుగానే తెలియజేస్తాడు. ఇది దేవుని మహాకృపకు నిదర్శనం. తనను ప్రేమించే వారిని కాపాడుకోవడానికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేస్తాడు. తీర్పు ప్రకటించిన వెంటనే దేవుడు నోవహుకు ఒక ఓడను నిర్మించమని ఆజ్ఞాపించాడు. అసాధ్యమని అనిపించిన అంతవరకు చూడని ప్రళయం గురించి నమ్మి ఓడను సిద్ధం చేసిన నోవహు విశ్వాసాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ వచనాలలో మనం మొదటిసారిగా నిబంధన అనే పదాన్ని చూస్తాము. లోకమంతా తుడిచిపెట్టుకుపోతున్నా దేవుని వాగ్దానమును నమ్మినవాడు సురక్షితంగా ఉంటాడు. లోకం ఎంత భయంకరంగా మారినా దేవునితో నడిచే వ్యక్తి కోసం ఎప్పుడూ ఒక రక్షణ ఓడ సిద్ధంగా ఉంటుంది. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును.
ఇక్కడ దేవుడు మానవుని పాపము పట్ల తనకున్న తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు. దేవుని సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మానవులు ఆ హద్దు మీరి భూమి స్వార్థంతో, క్రూరత్వంతో నిండిపోయినప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు పాపాన్ని నిర్లక్ష్యం చేయుడు. లోకంలో అన్యాయం పెరిగినప్పుడు ఆయన మౌనంగా ఉండడు. నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అనగా దేవుడు వారిని ఇక సహించలేనంతగా వారి పాపం పండిపోయిందని దేవుడు మనతో చెబుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవము. ఆదికాండము 6వ అధ్యాయము 14 నుండి 16వ వచనాలు. చితిసారకపం రానుతో నీ కొరకు ఓడను చేసుకొనము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి 3 అడుగుల క్రిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదుగా దాన్ని చేయవలెను. ఈ వాక్యాలు చూసినట్లయితే తీర్పును ప్రకటించిన దేవుడు రక్షణ మార్గాన్ని కూడా చూపిస్తున్నాడు. ఇదే దేవుని కృప. 1 పేతురు 3వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వపు నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. నోవహు ఓడ కట్టడానికి దాదాపు 100 నుండి 120 ఏళ్లు పట్టింది. అప్పటి వరకు భూమి మీద వర్షమే పడలేదు. అయినా నోవహు దేవుని మాట నమ్మి ఓడ కట్టాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ మనకి నోవహుకు దేవుని మీద ఉన్న విశ్వాసం మనకు కనబడుతుంది. ఆ ఓడ కడుతున్న సమయం అంతా దేవుడు మానవుడు మారుమనస్సు పొందుతాడేమో అని ఎదురుచూశాడు. నోవహు ఓడ క్రీస్తుకు సాదృశ్యము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభువు ఇలా సెలవిస్తున్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. లోకమనే ప్రళయం నుండి తప్పించుకోవడానికి క్రీస్తు అనే ఓడలోకి మనం ప్రవేశించాలి. ఆదికాండము 6వ అధ్యాయము 17-18 వచనాలు. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. లోకమంతా నాశనం అవుతున్నప్పుడు దేవుడు నోవహుతో నిబంధన చేస్తున్నాడు. ఈ నిబంధన నోవహు నీతి మీద ఆధారపడలేదు, కానీ దేవుని నమ్మకత్వం మీద ఆధారపడి ఉంది. మానవుడు బలహీనుడైనప్పటికీ దేవుడు తన వాగ్దానంను నెరవేర్చేవాడు. నేటి ఆధునిక కాలంలో మనం కూడా నోవహు కాలం నాటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నాము. భవిష్యత్తు గురించి, ఆర్థిక మాంద్యం గురించి, యుద్ధాల గురించి మనకు ఆందోళన కలుగుతోంది. నోవహు కూడా తన చుట్టూ ఉన్న సమాజం తనను ఎగతాళి చేస్తున్నప్పుడు, లోకం నాశనం అవుతుందని తెలిసినప్పుడు ఆందోళన చెందాడు. నోవహు కుటుంబం మాత్రమే ఆ కాలంలో దేవుని వైపు ఉంది. ఈరోజు మన హృదయాలలో ఏమైనా బలాత్కారపు ఆలోచనలు లేదా దేవునికి విరుద్ధమైన క్రియలు ఉన్నాయేమో పరిశీలించుకుందాం. దేవుడు మనకు ఏదైనా పని అప్పగిస్తే అది ఎంత కష్టమైనా, లోకం ఎంత ఎగతాళి చేసినా నోవహు వలె పూర్తి చేయాలి. మీరు ఇంకా యేసుక్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఇదే అనుకూల సమయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు అపారమైన జలప్రళయం సంభవించి లోకమంతా అంధకారంలో మునిగిపోతున్న తరుణంలో కేవలం తన మాటను నమ్మి విధేయత చూపిన నోవహును మరియు అతని కుటుంబాన్ని ఏ రీతిగా దేవుడు ఆ రక్షణ ఓడలో అత్యంత భద్రంగా కాపాడాడో చూసాం కదా. అదే దేవుడు నేడు నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నుండి నిన్ను కూడా నిశ్చయంగా రక్షిస్తాడు. నోవహు దేవుని దృష్టిలో కృప పొందినట్లుగా నీవు కూడా నీ పూర్ణ హృదయంతో ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన నీకు ఆశ్రయ దుర్గంగా నిలుస్తాడు. లోకము భయాందోళనలతో నిండి ఉన్నప్పటికీ నీవు దేవుని రెక్కల చాటున సురక్షితంగా ఉంటావు. పరిశుద్ధ గ్రంథంలోని కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 7వ వచనం మనకు ఇస్తున్న గొప్ప ధైర్యము. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు.
నీ చుట్టూ ఉన్నవారు ఆర్థిక ఇబ్బందులతో కృషించినా, అనారోగ్యంతో పడిపోయినా, లేదా లోక సంబంధమైన ఒత్తిళ్లలో చిక్కుకుపోయినా, నీవు మాత్రం దేవుని కృపచేత నిలబడతావు. ఏ విపత్తు కూడా నిన్ను తాకదు, ఎందుకంటే నీవు సర్వోన్నతుని చాటున నివసిస్తున్నావు కాబట్టి. మానవుడు ఎప్పుడైతే తన స్వంత జ్ఞానంను పక్కన పెట్టి సంపూర్ణ విశ్వాసంతో పరలోకపు తండ్రిని హత్తుకుంటాడో, అప్పుడు ఆయన అద్భుతమైన రక్షణ కవచము ఆ వ్యక్తిని ఆవరిస్తుంది. నీవు దేవుని వాక్యమును నీ హృదయమనే పలక మీద రాసుకొని ఆయన మార్గంలో నడిచిన ఎడ్ల ఏ తెగులును, ఏ కీడును, ఏ దుష్టశక్తియు నీ గుడారమును సమీపించదు. ఇది దేవుడు నీకిస్తున్న వాగ్దానము. అందువల్ల భయాన్ని వీడి ధైర్యంతో నిండిన విశ్వాసంతో నీ ప్రయాణాన్ని సాగించు. దేవుడు నీకు తోడై ఉండునుగాక. గత వాక్య భాగంలో మనం నోవాహు దేవుని దృష్టిలో కృప పొందినవాడని, ఆ కాలపు మనుషులందరూ చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నోవాహు ఒకడే నీతిమంతునిగా దేవునితో నడిచాడని తెలుసుకున్నాము. దేవుడు భూమిని జలప్రళయంతో తుడిచిపెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు నోవాహుకు ఒక ఓడను తయారు చేయమని ఆజ్ఞాపించాడు. మనం ఈ రోజు ధ్యానించబోయే ఆదికాండము 6వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనాలలో దేవుడు కేవలం తీర్పును మాత్రమే కాక సృష్టిని ఎలా కాపాడుతాడో మనకి బయలుపరుస్తున్నాడు. ఓడను నిర్మించడమే కాకుండా భూమి మీద ఉన్న ప్రతి జీవరాశిని ఏ విధంగా సంరక్షించాలో దేవుడు నోవాహుకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఇది నోవాహు యొక్క విశ్వాసానికి మరియు ఓర్పునకు ఒక గొప్ప పరీక్ష. ఆదికాండము 6వ అధ్యాయము 19వ వచనము. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను. దేవుడు నోవాహుతో ప్రతి జీవిలోనూ 2 చొప్పున నీతో కూడా బ్రతికి ఉండునట్లు ఓడలోనికి తీసుకుని రావాలను అని సెలవిచ్చాడు. ఇక్కడ మనం గమనించవలసిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు కేవలం తీర్పు తీర్చే దేవుడు మాత్రమే కాదు, ఆయన జీవమును రక్షించే దేవుడు. దేవుడు లోకాన్ని నాశనం చేయబోతున్నా కూడా జీవులను కాపాడాలని నిర్ణయించుకున్నాడు. నోవాహు ఒక్కడే నీతిమంతుడు కావచ్చు, కానీ అతని ద్వారా దేవుడు సమస్త సృష్టిని కాపాడాలని ఆశించాడు. ఆదికాండము 6వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. నోవాహు అడవులకు వెళ్లి ఆ జంతువులను పట్టుకుని రాలేదు. దేవుడే వాటిని నోవాహు యొద్దకు నడిపించాడు. ఇది దేవుని సార్వభౌమాధికారాన్ని సూచిస్తుంది. ప్రకృతి, జంతువులు కూడా దేవుని మాటకు లోబడతాయి, కానీ మానవుడు మాత్రమే ఆయన మాటకు లోబడకుండా తిరుగుబాటు చేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు అని వ్రాయబడి ఉన్నది. సృష్టిని ఎలా పోషించాలో ఆయనకు తెలుసు. 21వ వచనం. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. 22వ వచనం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. దేవుడు ఆహారాన్ని కూడా సిద్ధం చేసుకోమని చెప్పాడు. విశ్వాసం అంటే కేవలం దేవుని మీద ఆధారపడటమే కాదు, దేవుడు చెప్పిన పనులను బాధ్యతగా నిర్వర్తించడం కూడా. నోవాహు ఓడను కట్టడమే కాకుండా భవిష్యత్తు అవసరాల కోసం ఆహారాన్ని కూడా సమకూర్చుకున్నాడు. దేవుడు నోవాహుతో చేసిన నిబంధన కేవలం నోవాహుకు మాత్రమే పరిమితం కాలేదు, అది సమస్త సృష్టికి విస్తరించింది. ఈ ఓడ యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఎవరైతే క్రీస్తు అనే ఓడలో ప్రవేశిస్తారో వారు లోకపు తీర్పు నుండి తప్పించబడి రక్షింపబడతారు. మానవుడు తన సొంత తెలివితేటలతో రక్షణ పొందలేడు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోనే రక్షణ ఉంటుంది. నేడు మన సమాజంలో అనేక మంది ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, భవిష్యత్తు గురించిన ఆందోళనలతో జీవిస్తున్నారు. నా కుటుంబ పరిస్థితి ఏమిటి అని మీరు భయపడుతున్నారా? నోవాహు కూడా అవే ప్రశ్నలు ఉండవచ్చు. వేల సంఖ్యలో ఉన్న జంతువులకు ఆహారం ఎక్కడి నుండి వస్తుంది అని ఆయన తర్కించలేదు. దేవుడు ఆజ్ఞాపిస్తే ఆయనే మార్గం చూపిస్తాడని నమ్మాడు. నోవాహు దేవుడు చెప్పిన ప్రతి మాటను అక్షరాలా పాటించాడు. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు కూడా దేవుడు తన ప్రణాళికను నెరవేరుస్తాడని నమ్మాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.
నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. నోవహు అవసరాలను తీర్చిన దేవుడు మీ కుటుంబ అవసరాలను, మీ ఆరోగ్య అవసరాలను మరియు మీ ఆత్మ అవసరాలను తీర్చడానికి శక్తిమంతుడు. భయపడకండి, మీ చెయ్యి విడువడు. ప్రార్థన. ప్రేమ స్వరూపమైన మా తండ్రి, ఆదికాండము 6వ అధ్యాయం ద్వారా మీరు మాకు నేర్పిన లోతైన సత్యాల కోసం మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మానవుడు తన పాపము ద్వారా నాశనమునకు గురవుతున్నప్పుడు నోవహు వలె నీతిగా నడిచేవారిని మీరు ఎలా కాపాడుతారో మేము గ్రహించాము. తండ్రి, ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డను మీ కృపతో నింపండి. దేవా, మా మధ్య ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాము. మీ గాయపడిన హస్తమును చాపి వారిని తాకండి. శరీరంలో ప్రతి బలహీనతను తొలగించి మీ పరలోకపు స్వస్థతను వారికి అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులను, అప్పుల ఊబిలో చిక్కుకొని రేపటి గురించి భయపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నోవహుకు ఓడలో ఆహారాన్ని సమకూర్చినట్లుగా వారి ప్రతి అవసరతను మీ ఐశ్వర్యం చొప్పున తీర్చి ఆర్థిక ఆశీర్వాదములతో నింపండి. కుటుంబాలలో మనస్పర్ధలు తొలగించి కుటుంబ ఐక్యతను, నెమ్మదిని ప్రసాదించండి. బిడ్డలకు పరలోకపు జ్ఞానాన్ని ఇచ్చి లోకపు శోధనల నుండి వారిని రక్షించండి. మాలో ఉన్న భయాన్ని పోగొట్టి మీ వాగ్దానాల మీద నిలిచే బలమైన విశ్వాసంను, ధైర్యంను ప్రసాదించండి. ఆత్మీయంగా కృషించిపోతున్న వారికి నూతన జీవమును పోసి ఆత్మీయ ఎదుగుదలను కలుగచేయండి. నాయనా, మా దేశమును, మా పరిసరాలను మీ శాంతితో నింపండి. రాబోయే దినాలలో మేము మీతో నడుస్తూ మీకు సాక్షులుగా జీవించే కృపను దయచేయండి. మా పాపములను క్షమించి రక్షణ భాగ్యమును అనుగ్రహించండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.